నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు. మరి ఋషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతూ దీన్ని మానసిక ఆరోగ్య కేంద్రంగా మార్చాలని ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. వందలాది కోట్ల రూపాయలతో ప్రజాధనంతో ఖర్చు చేసి నిర్మించారు ఋషికొండ ప్యాలెస్. మరి ఈ ఋషికొండ ప్యాలెస్ గురించి అశోక్ గజపతి గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్స్ అందరూ కూడా ఇది ఋషికొండ ప్యాలెస్ ని ఏ విధంగా వాడాలో సతమతం అవుతున్నటువంటి నేపథ్యం. మరి ఈ నేపథ్యంలోనే అశోక్ గజపతి రాజు గారు దీన్ని ఒక మానసిక ఆరోగ్య కేంద్రంగా మార్చాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు. వెనకంటే వాళ్ళు రాచరిక వ్యవస్థ, యుద్ధాలు చేసి వాళ్ళు గెలుచుకున్న రాజ్యం వీరభోజ్యం కాబట్టి ఆ రోజు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోటి వాళ్ళు ఏ విలాసాలు చేసినా ఏ విహారాలు చేసినా ఆ రోజులో చెల్లుబాటైంది. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలలో ప్రజల సేవ చేయటం కోసం ప్రజల చేత ఎంపిక కాబడి ఒక 5 సంవత్సరాల టెన్యూర్ కోసం ఎంపిక కాబడుతున్న పాలకులు ఏ నిర్ణయం చేసినా ఏ విధానాన్ని ఎంపిక చేసుకున్నా వాళ్ళు ప్రభుత్వ పరంగా చేసే ప్రతి రూపాయి ఖర్చు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బిజినెస్ రూల్స్ అంటారు, రూల్ ఆఫ్ లా అంటారు, దానికి కట్టుబడే ఏ కార్యకలాపమైనా జరగాలి. ఒక రూపాయి ప్రభుత్వ పరంగా ఖర్చు పెడుతున్నాము అని అంటే దానికి అకౌంటబిలిటీ ఉండాలి. నేను ఆర్థిక శాఖ మంత్రిని కాబట్టి నా చేతిలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు మొత్తం ఇవాళ నా ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి అని చెప్పని మా బావమరిదికి ఒక 10 కోట్లు, మా బావమరిది అత్తగారికి ఇంకొక 20 కోట్లు ఇచ్చుకుంటాను అని అంటే చెల్లుబాటు కాదు. అలా ఇవ్వడానికి ఆస్కారమే లేదు. అటువంటి పాలనా వ్యవస్థలో అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు నిర్ణయంతో టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన రిసార్ట్ను కూల్చి 452 కోట్ల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రభుత్వ ధనంతో ఒక భవన నిర్మాణం చేస్తున్నప్పుడు దానికి ఒక పర్పస్ ఉండాలి. ఈ భవనం ఎందుకు కడుతున్నావు? ఒక కాలేజ్ కోసం కడుతున్నావా? ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కోసం కడుతున్నావా? ఒక హాస్పిటల్ కోసం కడుతున్నావా? టూరిజం డిపార్ట్మెంట్ రిసార్ట్ కోసం కడుతున్నావా? లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం కోసం కడుతున్నావా? ఏ అవసరం కోసం ఏ భవన నిర్మాణం చేస్తున్నారు అనేది మొట్టమొదట ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండాలి. అదే సందర్భంలో పాలకుడుగా ఆయన పుర్రెకి ఏది తోస్తే ఆ నిర్ణయాన్ని ఆయన అమలుపరచాలని చెప్పి నిర్ణయం చేసినా దాన్ని అడ్డుకోవాల్సిన అధికార వ్యవస్థ. సార్, ఈ విధమైన ఈ నిర్మాణం చేయటానికి వీల్లేదు, మన రూల్స్ సహకరించవు, రూల్స్ అతిక్రమించి ఈ నిధుల విడుదల సాధ్యం కాదు అని చెప్పని ఆయనకి తెలియచెప్పాలి. ఇది మీ భారతీయ సిమెంట్ నుంచి డ్రా చేసిన డబ్బులతో కట్టుకోవటం కాదు సార్, ప్రభుత్వ నిధులు వెచ్చించి కడతా ఉన్నాం. మనం కట్టేటప్పుడు పెట్టే ప్రతి రూపాయికి ఈ డబ్బు ప్రజల నుంచి వసూలు చేయబడ్డ డబ్బు, ఇది దీనికి బాధ్యులంగా రేపటి రోజున మనం నిలుస్తాము అని చెప్పని ఆయన తప్పు చేస్తున్నా ఆయన కరెక్ట్ చేయటం కోసం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉంటారు. ఒక పెద్ద మెకానిజం ఉంటుంది ప్రభుత్వం చేతిలో. ఇవాళ ఆయన ఆదేశించాడు, అరుణాచలం సినిమాలో డైలాగ్ లాగా దేవుడు ఆదేశిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడని చెప్తాడు కదా. అలాగే ఆయన ఆదేశించాడు, వీళ్ళందరూ బుర్రలూపుకుంటా వీళ్ళు పాటించారు. స్క్వేర్ ఫీట్ 26,000 రూపాయల ఖర్చుతోటి 12 బెడ్రూముల హౌస్ నిర్మాణం చేశారు. ఏ అవసరం కోసం? అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పని విశాఖపట్నాన్ని ప్రకటించిన, విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నా, పూర్తి స్థాయి రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించే హక్కు అర్హత ఆయనకు కూడా లేదు. కారణం ఏంటి అంటే 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పిచ్చింది. అప్పటి వరకు 3 రాజధానుల ప్రతిపాదన పేరుతోటి ఒక అసంబద్ధమైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా హైకోర్టు దృష్టికి మా ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వీళ్ళకి అనుకూలమైన స్టే ఇవ్వాల, హైకోర్టు తీర్పు మీద ఇంటర్ మాటర్ ఇవ్వాల.
అంటే హైకోర్టు తీర్పే ఫోర్స్లో ఉంది. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏర్పాటు జరిగిన రాజధాని అమరావతి. హైకోర్టు ఏమని చెప్పింది? మీరు అమరావతిని మార్చాలి అనుకుంటే పార్లమెంటులో విభజన చట్టానికి సవరణైనా చేయించండి, లేదు అనంటే దీని మీద మార్పులు చేర్పులు చేసే అధికారం కూడా మీ శాసనసభకు లేదు అని చెప్పింది. అటువంటప్పుడు విశాఖపట్నంలో అడుగుపెట్టే అర్హత ఆయనకి లేదు. ముఖ్యమంత్రిగా ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళటం వేరు, రాజధాని పేరిట అక్కడికి అడుగుపెట్టే అర్హత ఆయనకి లేదు. లేనప్పుడు ఎప్పుడో ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు ఒకరోజు స్టే చేయడానికి 12 బెడ్రూమ్ల హౌస్ అవసరమా? అక్కడ కావాల్సిన ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్ళిన ముఖ్యమంత్రులందరూ అక్కడే ఉంటున్నారు కదా. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్సుల్లో ఉన్నారు కదా వారం 5 రోజులు. ప్రజల క్షేమం కోరి ప్రజల అవసరాలు రీచి అక్కడికి వచ్చిన పాలకులు ప్రజలకు చేరువుగా ఉండాలని కోరుకుంటారు. అంతేగాని నేనేదో దైవాంశ సంభూతుణ్ణి, నేను కొండల మీద ఉంటాను, నేను గుట్టల మీద ఉంటాను, నా కోసం సముద్రపు వ్యూ తోటి విలాసవంతమైన భవనాలు కావాలి అని చెప్పని పాలకుడు నిర్ణయాలు చేయకూడదు. ఓ బిర్లానో, ఓ అంబానీయో. ఇప్పుడు అంబానీలది ముంబైలో 27 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది వాళ్ళ హౌస్. వాళ్ళ డబ్బు, వాళ్ళ దగ్గర స్తోమత ఉంది, వాళ్ళు కట్టుకున్నారు. నీ భారతీయ సిమెంట్స్లోయో, నీ జగతి పబ్లికేషన్స్లోయో, నీ సండూర్ పవర్స్లో తీసుకొచ్చి నువ్వు కూడా కట్టుకో. ఇవాళ బెంగళూరులో 30 ఎకరాలు, తాడేపల్లిలో, ఇడిపులపాయలో, పులివెందుల్లో, హైదరాబాద్ లోటస్ పాండ్లో, ఇంకా కలకత్తా, చెన్నైలో కూడా ఉన్నాయి అంటున్నారు. వాటి గురించి మనకైతే నిర్ధారణ లేదు. ఆ విధంగా కట్టుకునే ఆస్కారం ఉంటే నువ్వు కట్టుకో, నీకు ఆస్కారం లేదు. నీ సొంత డబ్బులు రూపాయి కూడా పెట్టవు. ఇవాళ తాడేపల్లిలో ఉన్న నీ ఇంటికి పెట్టుకున్న ఐరన్ ఫెన్సింగ్ కూడా ప్రభుత్వ డబ్బుతో పెట్టుకున్నావు. నువ్వు ఊరు పసుపు కుంకుమతో నీ ఇంటి పేరంటం చేసే మెంటాలిటీ నీది. అలాగే ఇవాళ 452 కోట్లు ఖర్చు పెట్టి చేసావు. ఇవాళ నీ ముచ్చట తీరిపోయింది, ప్రజలు నిన్ను సాగనంపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద పజిల్లాగా మారిపోయింది, ఈ భవనాన్ని ఏం చేయాలి అని చెప్పని. అందుకనే ఈ విధమైన అసంబద్ధమైన నిర్ణయాలు ఎవరు చేస్తారు? మానసిక సమతుల్యత ఉన్నాళ్ళు చేయరు. అంటే నేను 5 సంవత్సరాల కోసం ఎంపిక కాబడ్డ పాలకొండి అని బ్యాలెన్స్డ్గా ఆలోచించేవాళ్ళు, బాధ్యతాయుతంగా ఆలోచించేవాళ్ళు, చట్టానికి లోబడి పనిచేయాల్సిన అవసరం నాకుంది అని చెప్పని రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు ఈ విధమైన ఆలోచన చేయరు. ఈ విధమైన ఆలోచన చేస్తున్న, ఈ విధమైన అహంకార ధోరణి ప్రదర్శిస్తున్న వాళ్ళు అంటే ఖచ్చితంగా మెంటల్ ఇంబ్యాలెన్స్, తనని తాను అతిగా ఊహించుకునేవాళ్ళు. కాబట్టే చాలామంది ఏంటి సైకో పనులు అంటారు. ఏ పాలకుండి మీద ఇప్పటి వరకు ఈ విధమైన ముద్ర రాలా. ఈ ఎంటైర్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది. ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులని చాలా ప్రభుత్వాల్లో చాలా సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం మనం. చాలా రాష్ట్రాల్లో కూడా చాలామంది పరిపాలన చేశారు. ఒక్క పెన్నుపోటుతో 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని జయలలిత గారు ఇంటికి పంపించారు. అటువంటి సందర్భంలో కూడా ఆమెను సైకోని ఎవరనలా. కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం పదే పదే, ఆఖరికి ఆయనతో సుదీర్ఘకాలం సహచర్యం చేసిన ఆయన మాజీ పార్టీ సహచరులు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి సందర్భంలోనే నిన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా నిర్మాణం చేసిన, ఒక విపరీతపు ధోరణి కలిగిన జగన్మోహన్ రెడ్డి ద్వారా నిర్మాణం చేసిన ఈ భవనాన్ని మెంటల్ హాస్పిటల్గా మార్చాలి. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ ఉంది. మనకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఒకటి, ఎర్రగడ్డలో, విశాఖపట్నంలో 2 ఉండేవి. ఆ మెంటల్ హాస్పిటల్కి అనుబంధంగా దీన్ని కూడా మెంటల్ హాస్పిటల్గా మార్చాలి. ఇన్ని 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడ్డ ఈ భవనం మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ విధమైన నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విపరీత ధోరణికి అశోక్ గజపతిరాజు గారు కూడా బాధితుడు. ఇవాళ రాజవంశీలు వేలాది ఎకరాలు వాళ్ళ ఆస్తులు సమాజానికి దాన ధర్మాలు చేసిన వాళ్ళు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నాళ్ళు. వాళ్ళ నాన్నగారు
పివిజి రాజు గారు, వాళ్ళ అన్నగారు ఆనంద్ గజపతి రాజు గారు, అశోక్ గజపతి రాజు గారు దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో ఉండి కూడా ఒక్కరు వాళ్ళ వంక ఏలు చూపి వీళ్ళు ఈ విషయంలో ప్రజా జీవితంలో ప్రజాధనానికి కక్కుర్తి పడ్డారని ఈ రోజు దాకా ఎవరు వాళ్ళ వంక చెప్పలేకపోయారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అండుకో అశోక్ గజపతి రాజు గారి ఇంటెగ్రిటీని ప్రశాంతకం చేశారు. ఆయనకి మాన్సాస్ ట్రస్ట్ అంశంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఆయన్ని సింహాచలం ధర్మకర్తల మండలి నుంచి మాన్సాస్ ట్రస్టు ధర్మకర్తగా ఉన్న ఆయన్ని తప్పించి సంచయిత అని చెప్పని ఎప్పుడో ఆనంద్ గజపతి రాజు గారి నుంచి డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయిన అసలు ఈ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలే లేని ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాస్తవంగా ఆ ట్రస్ట్ బైలాస్లో ఆ కుటుంబానికి సంబంధించిన మగ సంతానం మాత్రమే ధర్మకర్తలు అని చెప్పని ఆ ట్రస్ట్ బైలాస్లో ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఈయన మీద కేసులు నమోదు చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేశారు. చివరికి న్యాయస్థానం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ నిర్ణయాన్ని కొట్టేస్తూ ఈయన మీద నమోదు చేసిన కేసులను క్వాష్ చేయబట్టి సరిపోయింది. కానీ లేదు అని అంటే అశోక్ గజపతి రాజు గారిని కూడా అచ్చెన్నాయుడు గారు లాగానో, దూలిపల్లి నరేంద్ర గారు లాగానో, దేవినేని ఉమా గారు లాగా జైలు పాలు చేయాలని చెప్పని ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకా ఆ సైకోతనానికి పరాకాష్ట. ఎందుకంటే ఇవాళ ఆయన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రివర్గం మొత్తం ఆయన హానెస్టీ పట్ల గౌరవ మర్యాదలు వ్యక్తం చేస్తారు. ఆయన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉండి తన సూట్ కేసు తాను మోసుకొని వెళ్తారు ఎయిర్పోర్ట్లోకి. ఏ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయరు. ఆయన ఎయిర్పోర్ట్లో చాలా ప్రివిలేజెస్ పొందడానికి ఆస్కారం ఉన్నా కూడా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపే నాయకుడు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఒక్కరితోటి ఒక్క విషయంలో కూడా వంక పెట్టించుకొని రాజకీయ నేపథ్యం వాళ్ళది. వాళ్ళని అవమానపరిచారు, కేసులు పాలు చేశారు, జైలు పాలు చేయాలని ప్రయత్నం చేసిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. ఈ సందర్భంలోనే ఇంకొక ప్రస్తావన కూడా వచ్చింది. మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది పెక్యులర్ మెంటాలిటీ ఉన్న నాయకులు మానసిక వైద్యం కోసం అని చెప్పని లండన్ వరకు ప్రయాణించి అక్కడ డాక్టర్లతోటి వాళ్ళ సలహా మేరకు మందులు తింటున్నారు అని చెప్పని మనకు చలామణి అవుతూ ఉంది. వాళ్ళు అన్ని వ్యయప్రయాసాలకు వచ్చి అంత దూరం ప్రయాణం చేయడం ఎందుకు? ఆ డాక్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఒక బ్రాంచి ఈ విశాఖపట్నం ఈ రిషికొండ ప్యాలెస్ మీద పెట్టిస్తే ఈ లండన్ దాకా ప్రయాణం చేసే అవసరం లేకుండా వాళ్ళకి ఆ వైద్య సహాయం ఇక్కడే అందుద్ది కదా, వాళ్ళకి ఆ మందులు ఇక్కడే దక్కుతాయి కదా, ఆ మాత్రపు వెసులుబాటు ప్రభుత్వ పరంగా నిర్ణయం చేస్తే బెటర్ కదా. ప్రతిసారి కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఈ లండన్ ప్రయాణించే అవసరం లేకుండా ఆ సౌలభ్యం ఇక్కడే కలిగిస్తే బెటర్ కదా అని చెప్పని కూడా ఇంకొంతమంది సలహా ఇస్తున్నారు. బహుశా ఇటువంటి వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించి మానవతా దృక్పథంతో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేసి ఆ విధమైన ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఆ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఆ ఫెసిలిటేషన్ అయితే ఇక్కడే చేస్తే టైం కలిసి వస్తుంది, ఎనర్జీ కలిసి వస్తుంది, రిసోర్సెస్ కలిసి వస్తాయి. జెట్లాగ్ లాంటి ఈ అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చి ఆ శారీరకంగా మానసికంగా ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడి ఇక్కడే అందుబాటులో ఎప్పటికప్పుడు వైద్య సహాయం పొందటానికి అటువంటి వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది. మరి ఆ దిశగా ఆలోచిస్తారని చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.